అంటే మహాత్ముల యొక్క శరీరం నుంచి వచ్చిన గాలి సుగంధంగా ఉంటుంది, దోషాలు తొలగింపచేస్తాయి, పవిత్రత కలుగుతుంది. మనమందరం కూడా గంగకి వెళ్ళి స్నానం చేస్తాం కదా, మనలో ఉన్న పాపాలన్నీ తొలగింపజేసుకుంటాం. మరి గంగాదేవి అనుకుంటోంది, నా పాపాలు ఎలా తొలగుతాయి అనుకుంటున్న సమయంలో నారద మహర్షి గారు ఆ నదీ తీరంలో గంగా నది ఒడ్డున వస్తుంటే, ఓ నారద, నాలో స్నానం చేయవయ్యా అన్నది అమ్మవారు. అక్కర్లేదమ్మా, నీ పాపాలన్నీ కూడా తొలగిపోయినాయి, నేను వచ్చా కదా, నా యొక్క శరీరం మించి వచ్చిన గాలి నీ మీద వచ్చినప్పుడు నీవు పవిత్రత అయ్యావు అన్నారు. ఆ విధంగానే ఆటవికుడుగా ఉన్న అతను విశ్వామిత్రుల వారు పరివారాన్ని చంపుదామని వచ్చినప్పుడు దగ్గరికి రాగానే మనస్సు మారిపోయింది, భక్తిభావం పెరిగింది, కార్తీక పురాణం వింటున్నాడు. ఆ సమయంలో మూషిక రూపంలో ఉన్న దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుల వారు చుట్టూతో కూడా 3 సార్లు తిరిగారు. తన యొక్క రూపం వచ్చింది, తన యొక్క